పూరి సార్ మా దృష్టిలో హీరో. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. ఎందుకు ఈ మధ్యన కొంచెం ఆయన గ్లామర్ తగ్గిస్తున్నారు. హీరో ఆకాష్ పూరి గారు, పూరి సార్ కే సంవత్సరంలో హిట్ కొట్టి అది మేము చూడాలని హార్ట్ఫుల్గా ఫికర్ మత్ అన్న మేము ఉన్నాం కదా ఖచ్చితంగా వస్తామని చెప్తామని అడిగాను. పూరి మ్యూజిక్స్ లో మీకు బెస్ట్ మ్యూజిక్ ఏదో టేక్ ఇట్ ఈజీ అని ఫ్రెండ్స్ గురించి. ఏ హీరో నచ్చారు ఇద్దరు? ఎవరు ఫైట్ చేస్తారో వాళ్ళు. డైరెక్టర్ నచ్చారు. ఈ కథలో సినిమా పిచ్చోడ్నే పెట్టాలని ఎందుకంటే బికాజ్ పూరి గారు, వెంకటేజ గారు, ఈయన సినిమా పిచ్చోళ్ళు పక్కా. ఎంటర్టైన్ చేసుకుంటా యాక్షన్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంది. అందుట్లో సాయి గారు. तू फिक्र मत करो मामा, आप फिक्र मत करो साहब. आई नो दला ఫారెస్ట్ లో పులి. అబ్బబ్బబ్బబ్బబ్బా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఇంట్రో చెప్పాలనుకోవట్లేదు బికాజ్ ఆయన స్క్రీన్ మీద కనిపించిన తర్వాతే నాకు 143 అని అమ్మాయిలకి చెప్పాలనిపించింది. ఆ పదం ఏంటో తెలిసింది. సో ఎవరున్నారో మీకే అర్థమై ఉంటుంది. సో దరువై వేయాల్సిన టైం వచ్చిందనమాట. వెయ్యి దరువై మూవీ టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో అన్న మొన్న 143 మంచి హిట్ అయింది, రీసెంట్గా రిలీజ్ అయ్యి. మరి ఎలా ఫీల్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అయింది? మీరు అలాగే ఉన్నారు, మరి ఏమీ చేంజ్ లేదు అసలు. ఆ సినిమాలో ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంతే. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పటికి అప్పటికి నాకు ఐడియా లేదన్న. నిజంగా నాకు గుర్తులేదు. నాకు నిజంగా 143 తెలియదని చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు. ఆ 143 అనే పదం మీరు చెప్పిన తర్వాత తెలిసింది. ఇప్పుడు అంటే నేను మొన్న యూట్యూబ్లో చూశాను, ఈరోజు చూశాను. ఇంకొంచెం యంగ్ అయ్యారు అంటే. అవును, కొంచెం. ఏం మెయింటైన్ చేస్తున్నారు అసలు? జీన్సే అంటారా? ఏమన్నా మెయింటెనెన్స్? జీన్సే, కంప్లీట్లీ జీన్స్. అంతే. పూరి మ్యూజిక్స్ అంటారు రోజు. ఓకే, సో ట్రైలర్ అయితే అదిరిపోయింది నిజంగా. మీ బంపర్ ఆఫ్ సినిమా ఎలా ఉందో దానికి 2-3 రెట్లు ఉంటుందేమో. అంటే ఆ ఎనర్జీ, మీ ఎనర్జీ కనిపించింది. అలానే ఉంది మీ ఎనర్జీ అయితే బాగా కనిపించింది. బట్ ఒకటి అడగాలంటే, నేను చూసినప్పుడు నాకు బంపర్ ఆఫర్ రోజులు గుర్తొచ్చినాయి అనమాట. ఆ రోజుల్లో ఎలాంటి సినిమాలు మేము చూసేవాళ్ళం, ఇది పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఆ రోజుల్లో అనుకుంటాం. బట్ ఈ రోజుల్లో ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి మరి క్యాలిక్యులేషన్స్ మీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అంటారా? అంటే ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి పర్ఫెక్ట్గా క్యాటర్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్కి వస్తారు అనుకుంటున్నారు? అంటే కాదే నేను అంటుంది, అంటే ఎంటర్టైన్మెంట్ అన్నది, కామెడీ ఫిల్మ్ అన్నది ఎప్పుడు అంటే జానర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్, అది సక్సెస్ఫుల్ జానర్. అది అందులో చిన్న కంటెంట్ ఉంటే చాలు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది ఫ్యామిలీయా, యూతా, లేకపోతే ఎవరైనా సరే ఎంజాయ్ చేసే ఫిల్మ్. ఈ ఫిల్మ్ అలాంటిది. ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు యూత్కి కూడా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఇదంతా. అంటే ఇప్పుడు అప్పుడు వచ్చిన బంపర్ ఆఫర్, ఈ మధ్యలో ఇలాంటి లేదు కదా, ఇలాంటి ఫిల్మ్స్ ఎప్పుడు వస్తూ ఉన్నాయి, ఆడుతూ ఉన్నాయి. మనం అదే ఇందాక కూడా ఇంత ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, మనం ఎక్కువ ఆ థ్రిల్లర్ ఫిల్మ్స్ గురించి మాట్లాడి అవే ఫిల్మ్స్ అనుకుంటున్నాం. అయ్యో, మనకు తెలియకుండా చాలా ఫిల్మ్స్ వచ్చి సూపర్ హిట్లు అవుతున్నాయి ఇలాంటి జానర్. జాతిరత్నాలు, సామాజ వర్గమున కదా. ఇప్పుడు మ్యాడ్లో ఏముంది? ఎమోషన్ ఉంది, ఒక 4 కుర్రాల మధ్య కథ ఉంది, మరి సూపర్ హిట్. సో అంతే కదా. కాకపోతే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగింది తెలుసా? ఫస్ట్ నేను ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగింది చెప్పిన, ఒక డైలాగ్ చెప్దామని. తూ ఫికర్ మత్ అన్న మేము ఉన్నాం కదా ఖచ్చితంగా వస్తామని చెప్తామని అడిగాను అనమాట. మంచిది అది. బికాస్ ఆ డైలాగ్ మొత్తం ఓవరాల్ సినిమా అంతా కూడా వినిపించేలా అనిపిస్తుంది. ట్రైలర్ అంతా విన్నప్పుడే మాకు చాలా బాగా అనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ కూడా, ఈవెన్ రాసింది ఎవరో కానీ డెలివరీ మాత్రం అదిరిపోయింది. ఆయన చూడండి ఎలా చూస్తున్నారు, రాసింది ఎవరో కానీ డెలివరీ అదిరిపోయిందని చెప్తున్నాను. డైలాగ్ మామూలే కానీ డైలాగ్ మామూలే. ఆయన అలా చూస్తున్నారా? డైలాగ్ రాసింది నేను, డెలివరీ మాత్రమే అదిరిపోయింది. అంతే కదా. నార్మల్ డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తే అంతే అంతే అంతే, మా సాయిరామ్ శంకర్ అని చెప్తే అంతే. సో కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ డెలివరీ ముఖ్యం, డెలివరీ ముఖ్యం, 9 months ముఖ్యం కదా. సో అన్న నాకు ఒకటి అర్థం కాలేదు, మల్టీ స్టార్ లేదు ఏమన్నానే? అంటే లేదు, ఇంకొక హీరో కనిపిస్తున్నారు నాకు పోస్టర్ లో. ఈయన ఎవరు? నిజంగానే ఎవరన్నా ఆయన? బాగున్నారు, హీరోలో ఉన్నారు. అవును.
సార్ ఎవరు సార్? That's why he's sitting beside hero. ఓ హీరోల మధ్య హీరోయిన్. ఓకే ఓకే ఓకే. ఆయన కూడా ఇంకా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చేయాల్సింది. ఉన్నా అదే See, everywhere one hero, two heroines. Two heroes, one heroine. సో కాంపిటీషన్ మీకే ఎక్కువ ఉంటుంది. No, first heroine, no, getting two యా యా యా. heroes. ఇద్దరు ఉన్నారంటే ఒక హీరోయిన్ కోసం కొట్టుకుంటారు కదా. కాంపిటీషన్ మీకు చాలా కాంపిటీషన్ ఉంది, లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఏ హీరో నచ్చారు ఇద్దరులో? ఎవరు ఫైట్ చేస్తారో వాడే. డైరెక్టర్ నచ్చారు. సో ఇప్పుడు ఎంత టైం? ఏదో వేస్తారు 8:30 టైం నైట్ టైం ఇలా టైం అయిందన్న. లాట్ ఆఫ్ ఎనర్జీ ఆయనలో కూడా కనిపిస్తుంది. యా. సో ఈ ఐడియా ఎవరిది ఎస్పెషల్లీ? అంటే మళ్ళీ నేనింతేలో ఆ సెగ్మెంట్ ని వాడుకోవడానికి మళ్ళీ రీక్రియేట్ చేశారు కదా, ఆ ఐడియా ఎవరిది పర్టికులర్ గా? యాక్చువల్గా మనకి వినీత్ అని ఆయన ఐడియా ఏమి ఇచ్చాడంటే, అన్న థియేటర్ సీన్ ఉంది కదా రీక్రియేట్ చేద్దాం అని ఐడియా ఇచ్చాడు. అవును కదా థియేటర్ సీన్ హౌస్ఫుల్ అవును కదా బాగా, అవును మంచి ఐడియా అని. అవును ట్రాక్ సీన్ ఉంది కదా నాకు వచ్చింది. సో అప్పుడు ఆయన ఇచ్చిన ఐడియాతో ఇది చేయలేకపోయాం, ఇది చేసాం. ఇది రైల్వే ట్రాక్, అది అలా అలా వచ్చి సెపరేట్ పేమెంట్ ఇచ్చారా మరి ఐడియాకి? ఐడియా చాలా వర్త్ అది. వర్త్ చేయలేమండి, ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ ఆయనకి వర్త్ కట్టలేడు. ఎందుకంటే అదొక్కటే కాదు, దాంతోపాటు ఐ థింక్ సో ఒక 5 రీల్స్ చేశాడు, అన్ని కంప్లీట్ రీచ్ అయినాయి. అంటే మీరు విలేజ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే మొబైల్ ఇలా అనే రోజులు కదా ఇప్పుడు, అలా అనేటప్పుడు ఆయన వచ్చేస్తాడు, అక్కడ ఆగిపోతుంది. దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాను. అవును నిజంగానే. ఇప్పుడు వెదర్ వే ఇప్పుడు దీన్ని నేను ప్రమోట్ చేసుకోవాలి. ఓకే సినిమా మంచి కథ ఇచ్చారు, మంచి ఆయన డబ్బులు పెట్టారు, ఇప్పుడు నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి అంటే రీల్స్ ఉన్నాయి. రీల్స్లో ఎవరో ఒకరు చేస్తే మనం అది పోస్ట్ చేయాలి, ఇది అవసరమా? ఫస్ట్ మన మీదే మనం ఒక సెటైర్ వేసుకుందాం. అసలు ఇంతకాలం ఏం జరిగింది, ఏం చేసాం, అసలు ఏం చేయబోతున్నాం అన్నది నాకు ఫస్ట్ వచ్చిన థాట్. ఆ డ్యూయల్ రోల్ది వచ్చింది. ఒకడు వస్తాడు, ఆడి మీద ఈడే మాట్లాడుకుంటారు, నా సినిమా ఇలాగా ప్రమోట్ చేసుకోవాలి నాకు థాట్ వచ్చింది. ఫస్ట్ అది వచ్చింది. ఆ తర్వాత వినీత్ అనేది ఒకరు, అదే శ్రీనాని ఇందులో కమెడియన్, ఆయనేమో ఇలాగ నీ సాంగ్తో 143 అది చేస్తే బాగుంటుందని అంటే దాని మీద కంటెంట్. అలానే కామారెడ్డి వెళ్ళినప్పుడు కామారెడ్డి బేస్డ్, ఈ కామారెడ్డి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ ఏం చేయగలం, ఇలా అనుకొని చేసేసాం. నిజంగానే అవి రీచ్ అయ్యింది, అన్ని సక్సెస్ అయ్యి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు నాకు తెలిసి ప్రీ రిలీజ్లో కూడా అవి మన ట్రైలర్ లాంచ్లో కూడా వేసాం, చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా ఆ 4 వేస్తాం. ఇప్పుడు అంటే ఆ సెగ్మెంట్ చూడడం వల్ల మా అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రవితేజ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారు. సో ఎంతవరకు మరి ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉండాలి యాక్చువల్ అది, ఎందుకంటే ఆయన ఫోర్స్ చేయాలి, ఆయన ప్రెజర్ చేయాలి. తేజ గారు రావచ్చేమో కానీ ఆయన కూడా షూటింగ్లో బిజీ ఉన్నారు, మోస్ట్లీ అవుట్డోర్లో ఉండొచ్చు. అది కొంచెం కష్టమైన పని. తెలియదు, పర్వాలేదు, తమ్ముడు ఉన్నారు అదే. కదా. ఈయన పూరి గారికి రవితేజ గారికి తమ్ముడే. సో సార్ అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే, కామారెడ్డి మీద మీకు అంత చాలా విపరీతమైన ప్రేమ ఉన్నట్టుంది. ఆ ప్రేమకి కామాలు కూడా లేనట్టున్నాయి. అంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇంత ఇంటెన్స్ గా చేశారంటే ఏంటి కామారెడ్డికి మీకు? హైదరాబాద్ సరౌండింగ్స్ చుట్టూ అంటే కథ రాసుకున్నప్పుడు ఒక తెలంగాణ కుర్రోడు దగ్గరలో ఉండి హైదరాబాద్ వచ్చే కథ ఉన్నప్పుడు దగ్గరలో గెస్ట్ చేసింది మంచి ప్లేస్ అంటే కామారెడ్డి. అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ చూసి అట్లా కొంచెం కథ డెవలప్ చేసుకుంటూ చేసాం. ఇక కామారెడ్డి టు నియర్ హైదరాబాద్ 100 కిలోమీటర్స్ కదా, అట్లా తీసుకుంది. యాక్చువల్లీ అంటే మీకు ఈ కథలో సినిమా పిచ్చోడ్నే పెట్టాలని ఎందుకు అనిపించింది? బికాజ్ పూరి గారు, రవితేజ గారు, ఈయన సినిమా పిచ్చోళ్ళు పక్క, అది ఎవరన్నా చెప్పగలరు. వీళ్ళకున్న సినిమా పిచ్చి ఈ చాలా తక్కువ మందికి ఉంటుంది, రేర్గా ఉంటుంది అంత పిచ్చి సినిమా అంటే. ఒక సినిమా పిచ్చోడిని పెట్టాలి ఈ సినిమాలో అని ఎందుకు ఫిక్స్ అయ్యారు? సినిమా పిచ్చోడని కాదు, ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. ఎంటర్టైన్ చేసుకుంటూ యాక్షన్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది, అందుట్లో సాయి గారు. సరే మన కథకి మన బడ్జెట్కి అసలు చూసుకున్నప్పుడు కథ వంగులోనే సాయి గారిని పిలిచి ఫోన్ చేసి సింగిల్ సిట్టింగ్ లో లేవేసాను అన్నారు. మరి సింగిల్ సిట్టింగ్ లో ఏ సిట్టింగ్ సార్, ఏ బ్రాండ్ తాగించారు? ఏ బ్రాండ్ చెప్పండి. మేము అమ్మాయిలు తీసుకెళ్ళి ఆ బ్రాండ్ ఏదో ఫోర్స్ఫుల్ గా తాగించి సింగిల్ సిట్టింగ్ లో లేపుతాం మేము కూడా. చెప్పండి. సింగిల్ సిట్టింగ్ అంటే ఒక్కసారి ఫస్ట్ కలిసినప్పుడే ఒక పాయింట్ చెప్పాం, కరెక్ట్గా 15 minutes టీ పెట్టి టీ తాగే లోపల కథ అయిపోయింది. లైన్ ఇచ్చిన నేరేషన్ ఉంటుంది కదండి, డైరెక్టర్ గారు చెప్పే విధానం ఉంటుంది కదా, దాన్ని మనోడు ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతారు నవీన్ గారు. అంటే చెప్పేటప్పుడు దాంట్లో ఒక జెన్యూనిటీ ఉంటుంది. ఐ థింక్ హీరో గారు కూడా అక్కడే కన్విన్స్ అయ్యిండొచ్చు, 1/2 hourలో అయినాడు ఆయన.
నేను 15 నిమిషాలు అవడం పెద్ద మిస్టేక్ ఏం లేదు. నాకు తెలిసి హీరో గారికి ఒక డైలాగ్ ముందు చెప్తే తూ ఫికర్ మత్ అన్న లేదండి. హిట్ అవుద్దని చెప్పుంటే అక్కడే ఆ చెప్పేసి డైలాగు మేము అనుకున్నప్పుడు లేదండి, ఫ్లోలో వేసేసారు. నేను స్లోలో ఒకటి వేసా. సాయిరామ్ శంకర్ గారు ఇది ఒక్కటే కాదు, బాగుంది కదా అని చెప్పి ఇంకోసారి వేసా. అట్లా ఇంకేం చేయాలి, అప్పుడు అన్నింటిలో వాడుకుంటూ వెళ్ళిపోయాను. ప్రతి సీను Yes, అది ఉక్లేనండి. కంటిన్యూగా సినిమా అంతా ఉంటది. ఉంటది. అది సీరియస్ గా చెప్తాడు, జోక్ గా చెప్తాడు, మేడంకి లవ్ లో చెప్తాడు, ఫాదర్ కి చెప్తాడు, సిస్టర్ కి చెప్తాడు. మీరు ఎక్కడైనా అది చిన్న ఉక్ లైన్, దాన్ని వదలట్లేదు సినిమా అంతా. అంతే. అందుకే మా యూత్ అందరికి కనెక్ట్ అయింది. జనరల్ గా ఒక డైలాగ్ వస్తే అది మాస్ లో ఫ్లో అవుతూ ఉంటది. అలాగే వెళ్ళిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాకెవరన్నా అప్రిషియేషన్ దేనికన్నా ఫోన్ చేసినా ఆ డైలాగ్ బాగుంది, ఆ డైలాగ్ హీరో గారు బాగా డెలివరీ చేశారు, ఆ అప్రిషియేషన్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే జనరల్ గా అలాంటి వాళ్ళు కావాలి. అంటే బేసిక్గా అది ఫ్లోలో వచ్చిన దానికి సినిమా అంతా అది ఇంక్లూడ్ చేసిన దాంట్లో ఒక చిన్న నాకు నచ్చిన అర్థం ఏంటంటే దేనికైనా ఎందుకురా టెన్షన్ పడ్డాం, సింపుల్ అది. ఇక అంతే, అది చిన్నవాడే కాకపోతే పెద్ద. యాక్చువల్లీ మీ ఫిలాసఫీని సినిమాలో పెట్టేశారు డైలాగ్ లో. అంతే అంతే. యా, అంటే జనరల్లీ మనకి కావాలి ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇలాంటి మాట చెప్పేవాళ్ళు. మనం ఎంత కష్టాలు ఉన్నా తూ ఫికర్ మత్ మామ, తూ ఫికర్ మత్, ఒక్క మాట ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే. అంతే. సో ఈ సినిమా సెట్స్ లో మాత్రం అలాంటి వ్యక్తి ఎవరు? ఆయన తీసేసి చెప్పండి, అందరూ మళ్ళీ ఆయన వేరే చెప్తారు. అంటే సినిమా సెట్స్ లో అలాంటి వ్యక్తి ఎవరు? తూ ఫికర్ మత్ మామ, ఏ ప్రాబ్లం వచ్చినా బొమ్మని కంగారు పడుతున్నా తూ ఫికర్ మత్ మామ. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ రాలేదండి. ఆయన వస్తారా? వచ్చారు. ఈవెంట్కి వస్తారా? ఉన్నారా? లోపల బిజీగా ఉంటారా? మనోడే చెప్పండి, ఆయననా? 100%. చూడాలనిపిస్తుంది నాకు ఆయన యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆయన స్క్రీన్లోనే కనపడతారు, బ్యాక్లో కనపడతారు. కనిపించారు అండ్ మీ వైపు చూస్తున్నారు అంతే. సో యశ గారు, సో యాక్చువల్లీ సాయిరామ్ శంకరన్ ఎనర్జీ కాబట్టి మేము ఈ వైపు చూడలేకపోయాను. జనరల్గా నేను అమ్మాయిల వైపే చూస్తాను. వైపే వాట్? యాక్చువల్లీ డోంట్ మ్యారీ ఏ తెలుగు గాయ్ అండి, ఐ వాంట్ వార్న్ యూ. ఎందుకు? బికాజ్ ఇక్కడ ఒక కల్చర్ ఉందన్నమాట. వెన్ ఎవర్ సమ్ వన్ గెట్స్ మ్యారీడ్ హీ యూజ్ ఇట్ టు షో ఏ స్టార్, వన్ ఆఫ్ ద ఐ మీన్ ఒక స్టార్ చూపిస్తారు వైఫ్కి. సో మీరు వచ్చారనుకో, మీరే స్టార్ కాబట్టి మీరే వన్ ఆఫ్ ద మీ ఫ్యామిలీ మెంబర్ని మీకు చూపిస్తారు. అర్థం అవ్వలేదు వాడికి, పులిహోర వేస్ట్. బట్ యూ లుక్ సో సింపుల్. అంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో నేను ఇదే కాస్ట్యూమ్ చూస్తున్నాను. మీరు యూ లుక్ సో సింపుల్. బడ్జెట్ లేదు సార్. బడ్జెట్ పెట్టలేదా ప్రొడ్యూసర్ గారు? పక్కన లేదు సార్. జనరల్గా హీరోయిన్ గారికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుంది. ఆమె టైం వేస్ట్ కూడా చేయట్లేదు. బట్ షీఈస్ ఫ్రమ్ కన్నడ. అవును, ఆవిడకి ఏం అక్కర్లేదు, ఆవిడ సింపుల్గా ఇలాగే బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే బాగుంది. షీ హర్ సెల్ఫ్ బ్యూటిఫుల్ అండి. నో నీడ్ ఆఫ్ కాస్ట్లీ కాస్ట్యూమ్స్, రైట్? సో టాలీవుడ్ గురించి రకరకాలుగా యూ హ్యావ్ బీన్ హియరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ డేస్. సో ఇప్పుడు ఎంటర్ అయిపోయారు కాబట్టి ఏమనిపించింది? ఇస్ దేర్ ఎనీ యూనిక్ థింగ్ ఒకటి చెప్పండి టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మీరు ఎక్స్పీరియన్స్ చేసింది. చాలా ఫాస్ట్గా ఉంది ఇండస్ట్రీ. అంతే, అందరూ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ ఏ సిచ్యువేషన్ అయితే లైట్గా తీసుకుంటారు. పర్వాలేదు, బాగా మాట్లాడుతున్నారు తెలుగు, వెరీ నైస్. సో అన్న యాక్చువల్లీ ఇది అడగాలి. లేదు నేను అడిగేస్తా. అంటే మీరు ఫస్ట్ మొహమాటం పడకుండా చెప్పడం కోసం కొంచెం లీడ్ ఇస్తాను. పూరి సార్ ఈ మధ్య, ఒకప్పుడు పూరి సార్ని మేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, మహేష్ బాబు గారు పూరి సార్ కనిపించిన మల్టీ స్టార్ లా కనిపించేది. పూరి సార్ మా దృష్టిలో హీరో. ఎందుకు ఈ మధ్యన కొంచెం ఆయన గ్లామర్ తగ్గిస్తున్నారు కొంచెం? మీరేమన్నా మా తరపున పూరి సార్ దాన్ని ఏమంటారు డై హార్డ్ ఫాలోవర్స్ తరపున ఇది చెప్పాలి, మీరు కొంచెం గ్లామర్ పెంచమని చెప్పండి మళ్ళీ. అవునా? చెప్తా. అంటే ఆ మ్యూజిక్స్ కూడా కంటిన్యూ చేయమని చెప్పండి. బికాజ్ ఆయన మాతో ఎప్పుడు ఉన్నట్టు మేము ఫీల్ అవుతూ ఉంటాం. నైట్ టైం మేము పడుకునేటప్పుడు పూరి సార్నే తలుచుకుని పడుకుంటున్నాం. మాకు ఆయన చాలా సపోర్ట్ ఇస్తున్నారు, చాలా స్ఫూర్తినిస్తున్నారు. ఓకే, సో పూరి మ్యూజిక్స్లో మీకు బెస్ట్ మ్యూజిక్ ఏదో ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి, టేక్ ఇట్ ఈజీ అని దాని మీద, ఫ్రెండ్స్ గురించి చాలా బాగున్నాయి. లైఫ్ చాలా చాలా ఫ్రెండ్స్ గురించి బాగుంటుంది. ఎస్, గట్ ఫీలింగ్ గురించి చాలా. సో అవి కూడా ఎక్కువ వదలమని చెప్పండి, వెయిట్ చేస్తున్నాం ఆయన గురించి. సో మీరు ఆకాష్ పూరి గారు, పూరి సార్ ఒకే సంవత్సరంలో హిట్ కొట్టి అది మేము చూడాలని
హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ మాకు నిజంగా అప్పుడు మేము దరివేస్తాం. యూ. మీ ముగ్గురు ఒకేసారి ఆ హిట్లో ఉంటే మేము దరివేస్తాం. ఇదైతే మొదలైంది అనిపించింది నాకు. ఫస్ట్ మీతో మొదలవుతుందేమో దరువు, రైట్? అన్నయ్య ఎప్పుడు చూసింది అది చూడండి అవును. కాదు. సో చూద్దాం. మీరు అన్నట్టు జరిగితే చాలా. బట్ సీరియస్లీ మీరు ముంబైలో ఒకసారి ఫ్యాన్ కలిసారు, ఆయన గుర్తుంది కదా? అదే ఒక అబ్బాయి ఆ, ఏడ్చేసాడు అబ్బాయి, పాపం అబ్బాయి. వాడు అవును, డోర్ చూశాను, తీసి. చూశాను. ఎందుకు ఏడ్చాడు అంత అలాగా? మ్మ్. ఆయన అంటే మాకు అంత ఇష్టం అనమాట. లిటరల్లీ ఆయన మాకు క్లోజ్ టు హార్ట్, వెరీ Correct. వెరీ క్లోజ్ టు. సో అందుకని సో మళ్ళీ చెప్తారు కదా మా తరపున పూరి మ్యూజిక్స్ కంటిన్యూ చేయాలి. సో సో మళ్ళీ ఫైనల్గా ఇంకా మ్యూజిక్ గురించి ఒకటి వస్తే, సో ఆయన మీ అన్నయ్య రవితేజ గారు కొట్టిన వెంటనే పెద్ద ధమాకా అయిపోయింది నిజంగా. ఇప్పుడు మరి 1020 టైటిల్ కూడా అలాగే ఉంది. అవును. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మళ్ళీ? అసలు అంటే ఆల్రెడీ కొట్టేసాడు. అదే కొట్టేసాడు ఆల్రెడీ. సాంగ్ ఎదిరిపోయిందండి. 1020. అది ఎదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మీకు చాలా ఐటమ్ బాగుంది. సాంగ్ కానీ డ్యూయట్ కానీ ఐటమ్ సాంగ్ బాగా ఇష్టం. బాగా ఇష్టం. యా, ఆయన ఇందాక అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. సో 143 ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? 143 స్క్వేర్ ఏం వేశారు? అదే తెలియదు, ఇందాకే అది మంచి ఐడియా. చూద్దాం ఉండండి. అంతా బాగుంటే టైం బాగుంటే ఆ టైటిల్ వాడుకోవచ్చు కదా. 143 స్క్వేర్ అంటే 2 లవ్ స్టోరీస్ ఉండాలేమో. మీరు ఆకాష్ పూరి గారు ఒకే సినిమాలో ఉండి పూరి సార్ మళ్ళీ దాన్ని డైరెక్ట్ చేస్తే సూపర్ కదా. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank you, bhai. సో మీకు అదే మీరు ఎలాగ ప్రొడ్యూసర్ గారికి ఆయన కనిపించినప్పుడు చెప్తారు. మీరు ఇలాగే రకరకాల సినిమాల్లో లీడ్ యాక్టర్స్ చేస్తూ తర్వాత రాజమౌళి గారి సినిమాలో, క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమాలో చేయాలని ఇందుకే ప్రొడ్యూసర్ గారు వచ్చినప్పుడు తర్వాత మాట్లాడతావా? ప్రొడ్యూసర్ గారు వచ్చినప్పుడు ఆయన దగ్గర నేను పర్సనల్ గా బయట తీసుకుందాం. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైనల్ గా మళ్ళీ తూ ఫికర్ మత్ సర్స్ మేము ఉన్నాం కదా. Thank you. సో ఖచ్చితంగా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.